ముగ్గేసి ప్యాడేసి అలికేసావా లేదా? తై 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 అబ్బడబెల్ బడబెల్ 10 కౌంట్. సో ఇప్పటి వరకు ఆడిన వాళ్ళలో లక్ష్మి 13, పావని 15, అంతే కదా? ఓకే, నెక్స్ట్ ఫణిరా. ఓకే, నెక్స్ట్ ఫణిగా రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1 స్టార్ట్. మరి అంత షార్ప్గా కదమ్మా, కొంచెం వయ్యారంగా. 15 సెకండ్లు అయిపోయినాయి. పైకి పైకి బాగా పైకి వేస్తున్నారు అనుకోండి, వేసేయచ్చు. చేసేయి మొత్తం అంతా. రెడీ 10, లాస్ట్ 10 seconds. 10. ఓకే, స్టాప్. రెడీ లెక్కలో. ఓకే, ఇప్పటి వరకు ఆడిన ముగ్గురులో మొదటగా లక్ష్మి గారు 13, ఆ తర్వాత పావని గారు 15, ఆ తర్వాత ఫణి గారు 17. నెక్స్ట్ భార్గవి ఉంది. రెడీ 3, 2, 1 స్టార్ట్. నువ్వు పైకి తోతున్నావా కిందకు తోతున్నావా బెలూన్ని? అదా నువ్వురా అది పడి లోపల వేసేయి. తోసేయి గట్టిగా. అయిపోతుంది టైము. స్టాప్. ఇంకో 10 seconds వదిలేసింది మొత్తానికి. ఓకే, రెడీ 1. ఓకే, ఈరోజు ఓషివంగి గేమ్ లో 15 పడవలు లోపలికి వేసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు పావని గారు. కంగ్రాచులేషన్స్. ఎన్జీ గీ రుచిలో నాణ్యతలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్. అలాగే 17 పడవలు లోపల వేసి ఈరోజు ఓషివంగిగా నిలిచారు. కంగ్రాచులేషన్స్ ఫణి గారు. ఎన్జీ గీ రుచిలో నాణ్యతలో అద్భుత గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కళావతి గారు. కళావతి గారు రండి. ఏంటి ఆ మనసులో ఉన్న చిన్న బాధ, ఏం జరిగింది చెప్పండి. మాకు చిన్నతనంలోనే పెళ్లి చేసేసారు. అత్తగారింట్లో కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. నాకు ఒక ఆడబడుచు ఉంది. ఇద్దరం అక్కా చెల్లెళ్ళలాగా మెలిగాము. సడన్ గా ఆడబడుచుకి జ్వరం వచ్చి సడన్ గా చనిపోయినారు. ఆడబడుచు పోయిన నెలకి మా అమ్మగారు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఒకేసారి ఇంట్లో ఏదైనా ఒక చిన్న సాడ్ న్యూస్ జరిగితేనే మనం తట్టుకోలేము. ఎందుకు చనిపోయారు మీ ఆడబడుచు గారు? సడన్ గా జ్వరం వచ్చి చనిపోయారు. నిజంగా వెరీ సాడ్. అండ్ ఆ బాధపడు టైంలోనే అమ్మగారు చనిపోయారు. ఒక నెలకి హార్ట్ అటాక్ లో సడన్ గా ఫోన్ వచ్చింది, అమ్మ చనిపోయింది రండి అని. అక్కడ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే మా అత్తయ్య గారు చనిపోయారు 11 రోజులకే. అంటే చాలా మంది ఆడబడుచు అంటే అక్క చెల్లెల్లో ఉండడం అనేది చాలా టఫ్. అంటే అన్ని చోట్ల జరగదు.
బట్ కొంతమంది మాత్రం ఈవెన్ సొంత అక్క చెల్లెల్లాగా ఉంటారు, ఆడబడుచు వదిని ఆడబడుచులు కదా. మీకు అలాంటి ఒక మంచి ఆడబడుచు దొరికారు, కానీ దేవుడు ఆయుష్ ఇవ్వలేదు. సో ఆ న్యూస్ జీర్ణించుకోకముందే అమ్మగారికి ఇలా అయింది, అండ్ అక్కడి నుంచి వచ్చేసరికి అత్తగారికి ఇలా అయింది. సో మామయ్య గారిని చూసుకునే బాధ్యత అండ్ అటు నాన్నగారు చూసుకునే బాధ్యత ఇవన్నీ మీ మీదే ఉన్నాయి అప్పుడు. అవునండి.